ఈ రోజు ఎపిసోడ్లో కరాలి తాను పొందిన గరుడ శక్తిని ఉపయోగించి ఫణీంద్రలోకి ప్రవేశపెట్టి పంచమిని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కరాలి విషయానికి వస్తే, కరాలి తాను పొందిన గరుడ శక్తిని ఫణీంద్రలోకి ప్రవేశపెట్టి పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నాశనం చెయ్యాలి అని అనుకుని ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది. ఫణీంద్ర, నేను అనుకున్నది సాధించాను. ఈ గరుడ శక్తిని ఎక్కువసేపు నాలో నేను బంధించుకొని ఉండలేను. ఆ శక్తిని వీలైనంత తొందరగా నీలోకి ప్రవేశపెట్టి నిన్ను గరుడ మనిషిగా మార్చేస్తాను. అప్పుడు నువ్వు ఫణీంద్రవి అన్న సంగతి కూడా నీకు తెలియదు. నువ్వు గరుడ మనిషిలాగే మారిపోయి నాకు బానిసగా ఉంటావు. నేను ఏది చెప్తే అదే నీకు వేదంలాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను సమయం చూసుకుని నీకు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నాశనం చేయమని నేను ఎప్పుడు ఆదేశిస్తానో అప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని చేసి రావాలి. ఆ పని త్వరగా చెయ్యి కరాలి. నాకు కూడా ఆ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎప్పుడెప్పుడు నాశనం చేస్తామా, నాగలోకాన్ని ఎప్పుడు మట్టు పెడదామా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పడంతో కరాలి తనలో ఉన్న గరుడ శక్తిని ఫణీంద్రలోకి పంపిస్తుంది. వెంటనే ఫణీంద్ర గరుడ మనిషిగా మారిపోతాడు. చూడు ఫణీంద్ర, నువ్విప్పుడు గరుడ మనిషివి. నీ రూపాన్ని మార్చుకుని ఆకాశంలో ఎగరగలవు. ఇప్పుడు నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఆ పంచమిని గమనిస్తూ ఉండు. నేను సమయం చూసుకుని నిన్ను ఆదేశించినప్పుడు వెళ్ళి ఆ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని అంతం చెయ్యి అని చెప్పడంతో, సరే కరాలి, నీ ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫణీంద్ర గద్దగా మారి వెళ్ళిపోతాడు. పంచమి వైదేహి అన్న మాటలను, ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడిన మాటలను, డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నా కడుపులో పెరుగుతున్న నా కన్న తల్లిని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా నాకు కలిగేలా లేదు. అసలు నా కన్న తల్లిని నేను బ్రతికించుకోగలనా అని కూడా నాకు అనుమానంగానే ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి మోక్ష వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు పంచమి? ఈ సమయంలో నువ్వు ఏడవడం మంచిది కాదు. ఇంట్లో వాళ్ళన్న మాటల గురించి భయపడుతున్నావేమో. నేను అలా జరగనివ్వను. మన బిడ్డ క్షేమంగా పుడుతుంది, ఎలాంటి లోపం లేకుండా పుడుతుంది. నువ్వేం బాధపడకు పంచమి అని చెప్తూ ఉంటాడు. నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు మోక్షబాబు, నా కన్న తల్లే. ఆ విషయాన్ని నాగేశ్వరి చెప్పడం ద్వారా నాకు తెలిసింది అని పంచమి చెప్పడంతో భయపడిన మోక్ష, నువ్వు చెప్పింది నిజమా అని అడగడంతో, అవును మోక్షబాబు, నాగేశ్వరి చెప్తే నేను నమ్మలేదు, కానీ నాగేశ్వరి నమ్మకంగా చెప్పడంతో నమ్మక తప్పలేదు. నేను పుట్టగానే మరణించిన నా కన్న తల్లి నా ఆలనా పాలన చూసి అదృష్టం నోచుకోక నా కడుపులో బిడ్డగా పుట్టాలని ఆశపడి నాగేశ్వరి ద్వారా నా కడుపులో ప్రవేశించిందని నాగేశ్వరి చెప్పింది. నేను కూడా నా కన్న తల్లిని చూడలేదు. ఎలాగైనా నా కన్న తల్లిని చూసి అదృష్టం కలుగుతుందని నేను భావించాను, కానీ నా కోరిక తీరేలా లేదు అని పంచమి ఏడుస్తూ ఉండడంతో మోక్ష తేరుకొని, బాధపడకు పంచమి, నువ్వు కోరుకున్నట్టే నీ కన్న తల్లి నీకు బిడ్డగా పుట్టబోతుంది. నీ కన్న తల్లిని నీ కళ్ళతో చూసి నీ చేతులతో పెంచే అదృష్టాన్ని నేను కలిగిస్తాను పంచమి, నువ్వేం బాధపడకు, భయపడకు అని మోక్ష పంచమికి చెప్పడంతో పంచమి చాలా సంతోషిస్తుంది. చిత్ర తన భర్తతో చెప్తూ ఉంటుంది, పంచమి గర్భంలో ఉన్న బిడ్డకి లోపం ఉంది కాబట్టి అత్తయ్య ఆ బిడ్డని ఉండనియ్యదు. ఇకపోతే జ్వాలక్కకేమో పిల్లలు లేరు కాబట్టి ఆస్తి మొత్తం మన పాపకే దక్కుతుంది కదా అని చెప్తూ ఉంటే అంతలో జ్వాల రావడంతో చిత్ర మాట మార్చి, పంచమి గురించే మాట్లాడుకుంటున్నాం అక్క. పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డకి లోపం ఉంది కాబట్టి అత్తయ్య పంచమికి గర్భం తీయించేస్తుంది. ఇక మోక్షకి పంచమికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఆస్తి మొత్తం మనకే కదా అని చిత్ర చెప్తూ ఉండడంతో, అవును చిత్ర, ఆస్తి మొత్తం మనకే వస్తుంది, కానీ ఎంత తొందరగా పంచమిని బయటికి పంపించేస్తే అంత మంచిది అని జ్వాల కూడా చెప్తుంది. అవునక్క, ఆ పంచమి కడుపులో ఉన్నది మనిషా పామా? అయినా పంచమి పాము అయినప్పుడు పంచమి కడుపులో కూడా పాము పిల్లే కదా ఉంటుంది. పంచమి ఫ్రెండు మనిషి రూపంలో నుంచి పాము, పాము రూపంలో నుంచి మనిషికి మారాడంటే పంచమి కూడా ఖచ్చితంగా పామే అక్క, ఆ రోజు కూడా మనకు చెప్పాడు కదా అని చెప్తూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకునే మాటలను నాగేశ్వరి వింటూ ఉంటుంది. ఒకవేళ వైదేహి అత్తయ్య పంచమికి అబార్షన్ చేయించకపోతే మనమే ఏదో ఒకటి చేసి పంచమికి ఎలాగైనా అబార్షన్ అయిపోయేలాగా చెయ్యాలి. ఈ అవకాశం పోతే పంచమికి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం లేదని మోక్ష చెప్పాడు కదా
ఈసారి గాన ఇంట్లో పాములు కనిపిస్తే పంచమిని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని అత్తయ్య చెప్పినప్పటి నుంచి ఒక్కసారి కూడా పాము కనిపించలేదక్క. పంచమి విషయంలో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నాగేశ్వరి వీళ్ళ మాటలు విని కోపంతో వాళ్ళని భయపెట్టాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి పాములాగా కనపడడంతో వాళ్ళు చాలా భయపడిపోయి అరుస్తారు. కాసేపు వాళ్ళని బాగా భయపెట్టి తర్వాత నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది, నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయిందంట. నేను నా బిడ్డ రూపంలోనైనా మా అమ్మని చూడగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మోక్ష బాబు అని చెప్తూ ఉంటే మోక్ష కూడా అవును మీ అమ్మగారు నీ కడుపులో పుడుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది పంచమి అని చెప్తూ ఉంటాడు. పంచమి మాత్రం తన కడుపులో పుట్టబోతున్న తన తల్లి రూపాన్ని తలుచుకొని సంబరపడిపోతూ ఉంటుంది.